గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా ఆది పర్వాన్ని మనం 20 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 21వ భాగం చెప్పుకుందాం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శేషుడు ఏం చేశాడో మనం చెప్పుకున్నాం పాముల్లో నిన్న. ఇంకా వాసుకి తర్వాత వాసుకి ఆలోచిస్తున్నాడు ఈ శాపాన్ని ఎలా తప్పించాలి అని. అందరినీ కూడా సమావేశపరిచి ఆలోచిస్తున్నాడు. వాళ్ళందరినీ కూడా తన తోటి వారిని సలహాలు అడిగితే వాళ్ళు నానా రకాలుగా చెప్పారు. ఒకరేమో యజ్ఞం జనమేజయుడు యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞం చేసే వాళ్ళని పాము కాటుతో చంపేద్దామని కొందరు, అసలు యజ్ఞం చేసే యజమాని స్నానం చేసేటప్పుడు వెళ్ళి చంపేద్దామని కొందరు, ఇంకా కొందరైతే వెళ్తాము ఆ యజ్ఞశాలలో భోజనాలు పదార్థాలు ఉంటాయి కదా తినేవాళ్ళు, వాటి నిండా కూడా మనం కలుషితం చేద్దాం మలమూత్రాలను విసర్జించి. ఇలా నానా రకాలుగా సలహాలు చెబుతుంటే వాసుకి ఆ సలహాలు నచ్చలేదు. ఇది బాగలేదు, మనం అందరం కలిపి ఓ పని చేద్దాం, మన తండ్రి గారైన కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థిద్దాం, తప్పనిసరిగా శుభం జరుగుతుంది అని అన్నాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళల్లో ఉన్న యారాపుత్రుడు అనేవాడు అన్నాడు, మనం భయపడుతున్న జనమేజయుడు పాండవ వంశీయుడు కాబట్టి ఆ యజ్ఞాన్ని మనం ఆపలేం, కష్టమే. అయితే నేను మన తల్లి మనకు శాపం ఇచ్చేటప్పుడు ఆమె ఒళ్ళో నిద్రపోయినట్లు పడుకొని నటించాను. నేను నిద్రపోలే. అప్పుడు దేవతలకి బ్రహ్మకి జరిగిన సంభాషణ నేను విన్నాను. దేవతలు ఈ పన్నగులు పాములు చాలా తీవ్ర స్వభావులు అని అన్నారు. ఓ పితామహ దేవదేవా, ఎప్పుడైనా ఏ స్త్రీ అయినా ఈ విధంగా తన పిల్లలకి శాపం ఇచ్చిందా అని దేవతలు బ్రహ్మతో అడిగారు. మీరు కూడా ఆ కద్రుగా ఇచ్చిన శాపానికి అడ్డు చెప్పలేదే, దీనికి కారణం ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నాను అని దేవతలు అడిగారు బ్రహ్మగారు. బ్రహ్మగారు అన్నారు, నిజమే సర్పాలు క్రూరమైన అయినప్పటికీ ఇందులో కొన్ని ఉత్తమ సర్పాలు కూడా ఉన్నాయి, వాటిని రక్షించాల్సిన అవసరం ఉంది. సమయం వచ్చినప్పుడు ఉత్తమమైన సర్పాలకి తప్పనిసరిగా మోక్షం కలుగుతుంది. అయితే ఒక విషయం చెప్తా వినండి. యాయావార వంశంలో జరత్కారుడు అనే పేరు గల ఒక ఋషీశ్వరుడు పుడతాడు. అతడు మహాతపస్వి, జితేంద్రియుడు కూడా. మరి ఆ జరత్కారుడికి ఆస్తికుడు అనే కుమారుడు పుడతాడు. అతను ఈ యజ్ఞాన్ని నివారిస్తాడు. బ్రహ్మగారు చెప్తున్నారు ముందు జరగబోయే విషయం. అప్పుడు ధర్మాత్ములైన నాగశ్రేష్ఠులు శాపం నుండి బయటపెడతారు. అంటే అప్పటికే కొంతమంది చనిపోతారు, ధర్మాత్ములు బయటపడతారు. ఇప్పుడు దేవతలు అన్నారు మళ్ళీ ఆ జగత్కారుడికి ఎవరి గర్భంలో ఆస్తికుడు అనేవాడు పుడతాడు అంటే ఆ జగత్కారునికి జగత్కారు పేరు గల ఒక కన్యకతోటి వివాహం జరిగినప్పుడు అదే పేరు గల ఆమెతో వివాహం జరిపినప్పుడు ఆ శక్తివంతుడైన ఆస్తికుడు పుడతాడు. ఇంకా చెప్పాడు బ్రహ్మగారు, సర్పరాజు అయిన వాసుకి సోదరి ఉంటుంది ఒక అమ్మాయి, ఆమె పేరు జగత్కారు. ఆమెకు ఆస్తికుడు జన్మిస్తాడు, నాగుల శాపాన్ని నివారిస్తారు.
ఇదంతా ఎవరెవరికి చెప్తున్నారు? ఏలాపుత్రుడనే ఒక పాము నేను నిద్రపోతున్నట్టు నటించి దేవతలకి బ్రహ్మకి జరిగిన సంభాషణను విన్నాను నేను, మన అమ్మ మనల్ని శపించినప్పుడు అని ఇదంతా చెప్పి తర్వాత మరి చెప్పాడు. కాబట్టి ఓ వాసుకి నీ చెల్లెల్ని జగత్కారుడికి ఇచ్చి వివాహం చెయ్యి, మనకు మోక్షం కలుగుతుంది అని చెప్పారు. రేపు మనం ఇంకో భాగాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.